సైతాను దెయ్యాల మీటింగ్ పెట్టాడంట. దెయ్యాల మీటింగ్. మరి పరిశుద్ధుల కూటం జరిగినప్పుడు దెయ్యాల కూటం మాత్రం జరగదయింది. అంధకార సామ్రాజ్యంలో అత్యవసర సమావేశం. ముఖ్య వక్త సాతాను వారు, పిలువబడ్డవారు ప్రధానులు, అధికార దూతలు, అంధకార సంబంధ లోకనాథులు, ఆకాశమండలో దురాత్మ సమూహాలు, భూమి మీద కూడా తిరిగే దురాత్మ సమూహాలు మొత్తం గ్యాదర్ అయిన మీటింగ్లో చాలా వేదనగా సాతాను వారు మాట్లాడుతున్నాడు. ఏందిరా ఎన్ని తిప్పలబడ్డా కూడా ఈ ఆత్మరక్షణ కార్యం ఆగిపోవట్లేదు. పసిపిల్లల దగ్గర నుంచి మనం కష్టపడి వాళ్ళకి దుర్వ్యసనాలు నేర్పుకొని వాళ్ళని శరీర సంబంధులుగా చేసి అలా చెడగొట్టామా? ఏందిరా ఇంతమంది మారిపోతున్నారు, మొత్తం యేసు ప్రభులోకి వెళ్ళిపోతున్నారు, రక్షకుడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళు అవుతున్నారు, దేవుని రాజ్యం బలపడుతుంది, మన అంధకార సామ్రాజ్యం అణగారిపోతుంది, ఏం చేస్తున్నారు? మహావేదనతో సాగింది సాతాను వారి ప్రసంగం. ప్రసంగం ఫైనల్ అయిన తర్వాత కొత్త తీర్మానాలు చేయాలి మనం. ఇంతకీ ఎవరెవరు ఎలా చేస్తున్నారు పనులు, ఇంకా ప్రణాళికలు ఏంటి అందరినీ ప్రశ్నించాడు. అందులో ఒకడు అన్నాడు, ఒక ముదురు దెయ్యంగాడు అన్నాడు అన్నమాట. అసలు ఈ గొడవ అంతా ఎందుకండి? ఈ సువార్తను ప్రకటిస్తున్నారే ఈ పాస్టర్లు నేసి పడితే చెప్పేవాడు ఉండడుగా, చెప్పేవాడు ఉండడు, మారేవాడు కూడా ఉండడు కదా. అంటే వెంటనే సాతాను అన్నాడు, ఓరే దరిద్రుడు, అందుకేరా నువ్వు ముదురు దెయ్యం కదరా, మొద్దు దేవురా నువ్వు. ఎట్లా కుదిరిదిరా? ఆయన ప్రాకారం ఉంటుందిరా వాళ్ళ చుట్టూ, ఆయన ప్రాకారం ఉంటుంది. పొరపాటున ఒకరిని చంపామనుకో మనం, వానికి ప్రతిగా 100 మందిని లేపుతాడు. ఒక్కడిని వేస్తే 100 మంది లెగుస్తారు అక్కడే. వెరీ డేంజర్. చెత్త సలహా, పక్కకు పో. ఇంకొక దెయ్యం వచ్చింది, ఓ పని చేస్తే అన్నాడు. ఏంటండి? విశ్వాసాన్ని చంపితే చంపురా, మొత్తాన్ని చంపు, మొత్తం పరలోకం పోతారు. సరే, వాళ్ళు రక్షణ పొందకుండా ఆపాలి. ఒకవేళ రక్షణ పొందడానికి సిద్ధపడ్డవాళ్ళని చంపితే బాప్తీసం పొందకపోయినా సరే పరలోకం చేరతాడు వాడు, ఎందుకంటే సిద్ధపడ్డాడు కాబట్టి. ఎట్లా సార్? అప్పుడు ఇంకొక దెయ్యం వచ్చాడు అన్నమాట. వాడు వచ్చి అంటున్నాడు, వీళ్ళకి బ్రెయిన్లు సరిగా పని చేయట్లేదండి, నేను ఆల్రెడీ ఒకటి లైన్లో పెట్టాను, నా ఏరియా మొత్తాన్ని జాగ్రత్తగానే కవర్ చేస్తున్నాను, నేను చాలామంది బ్యాలెన్స్ అయ్యారు, నేను రక్షణ పొందకుండా వాళ్ళని ఆపగలిగాను. ఎట్లా చేశావు? నేను పాస్టర్ల జోలికి పోలా, విశ్వాసుల జోలికి పోలా, ఎవరి ప్రాణాల జోలికి పోలా. మళ్ళా వాళ్ళ చర్చికి కూడా బానిస్తాను నేను. చర్చికి పోతే రక్షణ పడతారు కదరా, రక్షణ పొందకుండా ఎట్లుంటారు? మరి అదే అక్కడే ఉంది కిటుకు. సేవకుల జోలికి బాను, విశ్వాసుల జోలికి బాను, వాళ్ళని చర్చికి కూడా బానిస్తా, అన్నీ చేస్తా, సేవకుల్ని కూడా ప్రకటించనిస్తా, అన్నీ చేస్తా. అయితే రక్షింపబడిన వాళ్ళ దగ్గర కూర్చొని పాస్టర్ల దగ్గర కూర్చొని ముగ్గురు దగ్గర నేను ఒక మాట వాడతా. ఈ ముగ్గురు దగ్గర నేను ఒక మాట మాట్లాడతా. ముఖ్యంగా రక్షణ పొందిన వాళ్ళ దగ్గర కూర్చొని ఏం మాట్లాడుతుంది తెలుసా? రక్షణ బాప్తీసం తప్పనిసరిగా పొందాలని చెబుతా. వీడికే మెంటల కింద అయిందిరా, అరే నువ్వే దెయ్యం కదరా, నీకేమైనా దెయ్యం పట్టిందా, లేకపోతే నీకు ఆ దేవదూతలు ఏమైనా పట్టారా? అర్థమైందా? మంచోడికి దెయ్యం పట్టిద్ది, మరి దెయ్యానికి ఎవరు పడితే దెయ్యం చెడిపోయింది, దెయ్యానికి కూడా మంచోడు పడితే దెయ్యం చెడిపోయింది. స్తోత్రం. లేదు సార్, ఫైనల్ అయిందాక వినండి సార్, చెప్పింది మొత్తం అయిపోయిన దాకా వినండి సార్. చెప్పురా. చర్చికి వెళ్ళాలని చెబుతా, వాక్యం చదవాలని చెబుతా, వాక్యం వినాలని చెబుతా, ప్రార్థన చేయాలని చెబుతా, బాప్తీసం పొందాలని చెబుతా. మరి ఇన్ని చెప్పి నాకు ఇంకేముందిరా? కాదు సార్, అక్కడే ఉంది. ఇవన్నీ నేను చెప్పినప్పుడు
ఇన్ని నేను మంచిగా చెప్పా కదా. అప్పుడు నేనేంది వాడికి మంచోడా చెడ్డోడా? మంచోడా రైట్. తీరా వాడు పొందబోయేటప్పుడు నేను చేసేది ఒక్కటే, ఇప్పుడు కాదులే తర్వాత అంట. ఇప్పుడు కాదు, బాప్తీసు ఖచ్చితంగా పొందాల్సిందే అంట. శభాష్ అంటాడు వాడు. ఇప్పుడే ఇప్పుడు కాదు, కొద్దిగా టైం. ఎప్పటిదాకా టైం? వాడు తెచ్చిందాకా. చూసారా మరి దెయ్యం తెలివి. పాస్టర్ల దగ్గర కూడా అంతే. సేవ చేయాలి, ఇంకా ప్రకటించాలి, పరిచర్యను విస్తరింపజేయాలి, అనేక ఆత్మల్ని రక్షించాలి, తప్పదు, చేయాలి, నువ్వు సేవకుడా. అవసరమైతే పంపము దేవ పనివారులు పాట కూడా పాడిస్తా. అతడు సిద్ధపడుతుంటే నేను పక్కన చేరేమంటానంటే, ఇప్పుడు కాదులే, కొద్దిగా టైం ఉందిలే అంటుంటా. ఇప్పుడు కాదు, టైం ఉందన్న కారణాన్ని ఒక్కదాన్ని తీసుకొని చూద్దామని అయ్యగారు ఆ ఒక సంఘం, ఆ 2 సంఘాలతో బతుకంతా తెల్లారేటట్టు చేస్తా. చూసారా మరి? అలాగే విశ్వాసులు, పరిచారకులు కూడా దేవుని పని చేయాలి. ఎంత అవసరం, ఎంత శ్రేష్టం, ఎంత ఆశీర్వాదం నేను చెబుతా. మరి ఎప్పుడు అంటే కొద్దిగా టైం ఉందని చెబుతా. విశ్వాసులు కూడా సాటి ఆత్మలకు సువార్త చెప్పాలి, సాటి వాళ్ళని సువార్త చెప్పి రక్షించాలి, నేనే చెబుతా. అవును అనుకుంటారు. మరి ఎప్పుడు? కొద్దిగా టైం ఉందంట. ఎప్పటిదాకా? వాళ్ళ ఏళ్ళకు దూరం అయిందాక. చూసారా? వాడు చాలా యుక్తిపరుడు. చెయ్యొద్దు అనడు, చెయ్యాల్సిందే అంటాడు. ఇంకా గట్టిగా అంటాడు. ఎప్పుడు అంటే ఇప్పుడు కాదులే అంటాడు. శరీర కార్యాల్లో ఒకటి అది. దేవుని చిత్తము నెరవేర్చుటలో, దేవుని కార్యాలను జరిగించుటలో వాయిదా వేయుట. వాక్యం చదవాలి. వాక్యం ఎంత ముఖ్యం అనుకున్నావు? నిజమే, వాక్యం చదవాలి. ఎప్పుడు? ఇప్పుడు కాదు. ఇప్పుడేగా అన్నం తిన్నావు, ఒక్క నిద్ర వేసి కొద్దిగా అట్లా నడుము వాల్చి, ఎందుకంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు లేచి అప్పుడు చదువు. అర్థమైందా? ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే ప్రార్థన. అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు అంతా చిరాకుగా ఉంది. అందరు నిద్రపోయినాక అప్పుడు లేచి చేద్దు. కానీ అందరు నిద్రపోయినాక ఏం యాడ్ చేసింది? ఏం కూడా గురకబెట్టింది. నిజమా కాదా చెప్పండి. మీరు చాలా అనుకుంటారు, కానీ చేస్తారా? చెప్పండి. అలాగని చేయాలని అనుకుంటారా, అనుకోరా? ఎంతమంది అనుకుంటారు? చేతులు ఎత్తండి. చాలా పనులు చెయ్యాలి అనుకుంటారు, కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే చెయ్యరు. అదొక తీయని విషయం అన్నమాట. అదొక మోసం. సర్వలోకమును మోసపుచ్చువాడని ప్రకటన గ్రంథం 12:9-10 ఉంది. వాడు సర్వలోకమును మోసపుచ్చుతున్నాడు. అందులో మనల్ని కూడా లైన్ చేస్తున్నాడు. పాపం చేయటానికి కోఆపరేట్ చేసిద్ది శరీరం. పాపాన్ని కడిగేసుకుంటే కోఆపరేట్ చేసిద్దా? అదే పాపం చేయటానికి ఎంత సపోర్ట్ చేసిద్దో, దేహవాంఛలు తీర్చుకోవడానికి ఎంత రేగిద్దో. కానీ ఆ చేసిన పాతకాలను విసర్జించి కడిగి వేసుకొని పరిశుద్ధపరచబట్టడానికి మాత్రం కోఆపరేట్ చేయదు. వద్దు అని మొరాయిస్తూ ఉంటుంది. బరి తెగించి ముందుకేస్తే సరే తీసుకుందో ఇప్పుడు కాదు తర్వాత అని బ్రేక్ కొట్టి చివరికి చచ్చిందాక అంతే చేసింది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ శరీర సంబంధమైన కార్యాల మీద మనసు పెట్టి అట్లా ఆగిపోతారు. చివరికి వీళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోన నేరరు అని రాస్తుంది అందులో. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 9. ఇందులో ఒకటనా చెడ్డదుందా? ఆత్మఫలములో ముందు చెప్పిన శరీర కార్యాల్లో ఒకటన్నా మంచిదుందా? అది తేడా. శరీర కార్యాల్లో ఒక్కటి కూడా మంచిది లేదు, ఆత్మ ఫలములో ఒక్క తొన కూడా చెడ్డది లేదు. అన్ని పర్ఫెక్ట్.
ఇప్పుడు చెప్పండి, దేహ సంబంధులుగా ఉండాలా, ఆత్మ సంబంధులుగా ఉండాలా? అది ఆత్మ సంబంధులుగా మనం ఉండాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే, దేహ సంబంధులంగా శరీర సంబంధులంగా ఉంటే మన నుండి వచ్చేటువంటి ఫలాలు వేరు. అవి దేవుణ్ణి ఆయాసపరిచేవి, దుఃఖపెట్టేవి, గాయపరిచేవి. ఆత్మ నుండి ఉత్పత్తి అయ్యేటువంటి ఫలము దేవుణ్ణి సంతోషపెట్టేది.